వేణుగోపాల్ సార్ ఖచ్చితంగా పెద్దసారి చెప్తాడు. మనం సినిమాకి వచ్చిన విషయాలంటే సినిమాకి వచ్చినా ఏది వచ్చినా మీరు చదువుతారు, పాస్ అవుతారనే నమ్మకం మీకు కలిగించడం కోసమే ఎగ్జామ్ ఉన్నా కూడా నేను మిమ్మల్ని సినిమా తీసుకొచ్చిన అంటే మీలో భయాన్ని కొనుగొట్టడానికే అని చెప్పాను. ఫైనల్లీ ఇంకా మినాస్ ఇంకా మీరు కొంతమంది రెగ్యులర్గా మా ఇంటికి కూడా వచ్చేవారు మిగతా పిల్లలతో కలిసి. ఫైనల్గా రిజల్ట్ వచ్చింది. ఆ 5గురికి కూడా పాస్ అయిపోయారు. అది ఎప్పుడు కూడా చెప్తా ఉంటారు నాకు, ఎప్పుడు కలిస్తే వాళ్ళు కూడా. సో ఈ మ్యాచ్తో నాకు చాలా గొప్ప రిమెంబర్. నాకు అమ్మాయితో కొద్దిగా సోని, శ్వేత ఇలా ఇంకా ఈ మధ్య కాలంలో అంటే ఇక్కడ ఎక్కువ కొద్దిగా పెద్దలో తను మున్సిపల్ చైర్మన్ అవ్వడం, నేను కొద్దిగా అన్ని రకాల సోషల్ యాక్టివిటీస్లో అన్ని రకాల సోషల్ యాక్టివిటీస్లో ముందుండడం. ఈ మధ్య ఒక పని మీద మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే నిజంగా పిల్లలు ఎంత గొప్ప వాళ్ళంటే శంకర్ సార్ చెప్పినట్టుగా వాళ్ళు ఎటువంటి స్థానంలో ఉందని గురువులుగా మాకు ఇచ్చినటువంటి ఆ స్థానాన్ని ఎంత అదే కోట్లు సంపాదించినా కూడా మాకు రానటువంటి తృప్తి. ఈ అదే వాస్తవం టీచర్ ఫీల్డ్ కూడా ఒక ప్యాషన్. రాయలసీమలో కత్తిపడ్డాడు కత్తితోనే చచ్చిపోయినట్టు మేము ఒకసారి చార్టీస్ అయితే తప్ప వేరే పని చేయడం చాలా రాదు కూడా మాకు. ఇందులో మొన్న ఆఫీస్కి వెళ్తే వాళ్ళ పొలిటికల్ లీడర్స్ అందరూ ఉంటే వాళ్ళందరినీ కూడా శ్వేత చాలా చక్కగా అసలు నాకు ఎంత హ్యాపీ అంటే, సార్ అన్న వీళ్ళు మా సార్ మా ఇద్దరికి చదువు చెప్పారు అని వాళ్ళందరికీ ఇంట్రడ్యూస్ చేసింది. నాకైతే చాలా గొప్పగా అనిపించింది. అంటే జనరల్గా ఒక స్థాయి దాటిన తర్వాత ఏముందిలే అనుకునేటువంటి విద్య. అంటే ఇప్పటికీ నేను టీచింగ్ ఫీల్డ్లోనే కంటిన్యూ అవుతున్నాను. ఒక కాలేజీలో లెక్చరర్గా చేస్తున్నాను ఇక్కడే లోకల్లో. ఇప్పుడున్నటువంటి విద్యార్థులను చూస్తే ఎందుకు ఈ ఫీల్డ్ ఎంచుకున్నామా అనేటువంటి బాధపడ్డ సందర్భాలు కూడా వస్తున్నాయి. కానీ మళ్ళీ మీలాంటి వాళ్ళని చూసిన తర్వాత లేదు దీన్ని వదిలిపెట్టే సమస్య లేదని మళ్ళీ మీలాంటి విద్యార్థులను చూసిన తర్వాత వస్తూ ఉంది. సో అంటే సారీలాగా పెద్దయ్య కావచ్చు, వేణు కావచ్చు, వీళ్ళందరూ ఆ ఎస్ఐ అయ్యారు. కానీ పేపర్లలో ఫోటోలు వచ్చినప్పుడు వాళ్ళకు అంటే సందర్భం కాకపోయినప్పటికీ ఈయన మా స్టూడెంట్ ఇలా పేపర్లో వచ్చిన ప్రతిదీ కూడా చాలా గొప్పగా చెప్పుకుంటాం. శ్వేత సీనియర్ చైర్మన్ మా స్టూడెంట్. ఇందాక శంకర్ చెప్పినట్టు మీరు ఎంత ఎదిగినా మాకు మీరు విద్యార్థులు లాగానే ఉంటారు, నేను ఎప్పుడు లాగానే ఉంటారు. అయితే అప్పుడు కొట్టినా తిట్టినా ఒకరైతే గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ఏ గురువు కూడా ఒక 5 మార్కులు కలిపి పాటు చేసే గురువే ఉంటాడు తప్ప 5 మార్కులు తక్కువ చేసే గురువు ఉంటాడు. అదంతా మీ అభివృద్ధి కోసమే. కాబట్టి మీరు ఎప్పుడు కూడా మీ ప్రేమాభిమానాలు మా పైన ఇలాగే ఎప్పుడు చూపెడుతూ మీ స్నేహ ధర్మాన్ని కూడా ఇంతే గొప్పగా కంటిన్యూ చేయాలని కోరుకుంటూ, సమయం లంచ్ టైం అయిపోతుంది కాబట్టి ఇంకా ఎక్కువ మాట్లాడడం బాగోదు కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్. ఇప్పుడు నళిని మేడం గారు సోషల్ టీచర్. మేడం మా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడాల్సిగా కోరుతున్నాం. మరియు విద్యార్థులకు శుభాకాంక్షలు. మేము దాదాపు చదువుకొని నేను వాణిజ్యతకు రావడం జరిగింది. వాణిజ్యతకు వచ్చినప్పుడు క్లాస్ నేను మీ 4th క్లాస్లో 5th, 6th, 7th వరకు ఉన్నా. జరిగాక మానేశాను స్కూల్లో. ఏమైనా వచ్చింది మళ్ళీ తర్వాత జాబ్ రావడం. 2001లో కూడా ఒకసారి సార్ అడిగించారు, అమ్మ స్కూల్కి వస్తావా చేస్తావా సార్. ఆల్రెడీ అప్పుడు సెలెక్ట్ అయి ఉన్నాము. మాకు ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు. పోస్టింగ్ ఇవాళ అవుతుందేమో అని చెప్పేసి సార్ నాకు మరి ఆల్రెడీ నేను సెలెక్ట్ అయి ఉన్నాను సార్, మళ్ళీ నేను జాయిన్ అయితే మళ్ళీ మధ్యలో వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి నేను రాలేను అని
మళ్ళీ జాయిన్ అవ్వడం. మళ్ళీ ఒకటి ఏంటంటే చాలా డిసిప్లిన్ అనేది మీకే కాదు, మేము నేర్చుకున్నాం. మళ్ళీ ఒక సిస్టమాటిక్ ప్రతి ఒక్కటి కూడా అవన్నీ మాకు మా లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకోవడానికి కూడా మాకు యూజ్ అయినాయి. జాబ్ కొట్టాను ఇక్కడ చేసిన తర్వాత నాకు అనిపించింది కంపల్సరీ గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అని చెప్పి జన్గాపూర్లో 9 years మినిమం 9 years సర్వీస్ చేశాను. తాండూరులో ఒక 5 years. తర్వాత ప్రజెంట్ బజర్ ఏరియా స్కూల్కి వచ్చాను, లోకల్ వచ్చాను, హ్యాపీగా ఉంది. ఇక్కడే ఒక బాబు పాప ఇప్పుడు ఆల్రెడీ డిగ్రీ అయిపోయి జాబ్ చేస్తుంది. బాబు NIT వరంగల్ నాగపూర్లో వేస్తున్నాడు. సారు ఆసిఫాబాద్ బీఈడి కాలేజ్లో లెక్చరర్గా చేస్తారు. హ్యాపీ ఫ్యామిలీ. మీరందరూ ఉన్నత స్థాయిలో ఉన్నందుకు మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. మిమ్మల్ని కలుసుకోవడం, మిమ్మల్ని అందరినీ చూడటం. మరి నేను అంటే వేరే ప్రోగ్రామ్స్ ఉన్నా కానీ మిమ్మల్ని అందరినీ చూడాలని చెప్పేసి హ్యాపీగా మీకోసం వచ్చాను. చాలామంది పిల్లలు గుర్తుపట్టాను, కొంతమందిని గుర్తుపట్టలేకపోయా. హ్యాపీ, సంతోషం. ఇంత ఉన్నత స్థాయిలో ఉన్నందుకు హ్యాపీ మేమందరం కూడా. ఓకే, థ్యాంక్ యూ. ధన్యవాదాలు మేడం. విద్యార్థులందరికీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం శుభాకాంక్షలు. మళ్ళీ మనము 2001, 2002లోకి వెళ్ళిపోయాం. ఎందుకంటే మీ ప్రవర్తన చూస్తుంటే ఆ రోజు చూసినటువంటి మీ చేష్టలు ఇప్పుడు మళ్ళీ మెల్లిమెల్లిగా కొంచెం టైం అయితే అన్నీ కనిపిస్తున్నాయి. మొదట్లో కొంచెము కొత్త కనిపించింది. ఇప్పుడు మీరు నవ్వుతా ఉంటే మీరు చేస్తున్న వల్ల మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతున్నాం. మా ఆలోచన అన్ని మీరు ఇట్లా చేశారు, మీరు ఇట్లా చేశారు, మీరు వాళ్ళు అనిపోయి మేము గుర్తుపట్టగలుగుతున్నాం. చాలా సంతోషం ఇది. అయితే ఒక విషయం ఏంటంటే ఆ రోజు హార్డ్ వర్క్ చేశాము, ఈరోజు బాగుపడ్డాము. మీతో పాటుగా మేము కూడా ఈ స్థితిలో ఉండడానికి స్కూలే కారణం. కానీ ఒక బాధ ఉంది ఇప్పటికీ కూడా. అప్పటి బాధ బయట స్టూడెంట్ యూనియన్ వాళ్ళు బంద్ పెట్టినా స్కూల్ అటెండ్ సెలవు అనుకొని వచ్చేటువంటి వాళ్ళం మేము మీతో పాటుగా మేము కూడా సంతోషించేవాళ్ళం. ఈరోజు సెలవు ఉందని కావచ్చు. స్టూడెంట్ యూనియన్ వాళ్ళు ఎప్పుడు వస్తారు గేట్ నుంచి బంద్ పెట్టారా, మాకు బయట బంద్ ఉంది, మాకు ఉండట్లేదు అని వాళ్ళ కోసం చూసేవాళ్ళం. కానీ మనని క్లాస్ రూమ్లో కంటిన్యూ చేస్తూ సార్వత్రిక ఎక్కడ కావాలి ఆశపడడం వలన అంటే మా పేరు లోపల చాలా అనిపించేది. మీ బాధ మా బాధ అప్పుడు దేవునికి ఎడక. తర్వాత అందరికి దసరా హాలిడేస్, సంక్రాంతి, మిగతా హాలిడేస్ 10-15 రోజులు ఉంటే మనకు 4 రోజులు 5 రోజులు మళ్ళీ మనం రావడం. కాబట్టి అందరేమో మంచిగా ఆడుకుంటుంటే మీకు స్కూల్ ఉందా, మీకు స్కూల్ ఉందా అని అక్కడ ప్రత్యేకంగా అనేటువంటి వాళ్ళు చాలా బాధ అనిపించేది. సరే, ఆ రోజు బాధపడ్డాము, కానీ ఈరోజు సంతోషిస్తున్నాం. ఎందుకంటే ఆ విలువ మనకు అప్పుడు తెలియలేదు. అప్పుడు అనుకున్నాం, మీతో పాటు మేము కూడా అనుకున్నాం, ఏంటి పొద్దున నుంచి ఒక్కడే సర్వీస్ ఉంటాడు అని చెప్పేసి మార్నింగ్ 5:30 నుంచి దాదాపు మళ్ళీ 7 వరకు ఉండి నిల్చొని కాళ్ళని ఒకనొక దశలో నొప్పులు పుట్టాయి. ఎందుకంటే క్లాస్ రూమ్లో కొద్దిసేపు కూర్చుందామంటే సారి ఎప్పుడు తిరిగేటువంటి వాళ్ళు. ఇట్లా కొంచెం కూర్చుంటే మళ్ళా కిటికీలు చూసి మేము కూడా వేసి నిలబడి మళ్ళీ మా పనులు మేము చేసుకునేటువంటి వాళ్ళు.
చెప్తా ఉంటే మీరు డైరెక్ట్ రాసుకునేటువంటి వాళ్ళు ప్రశ్న మేమే 3 సార్లు చెప్పి దానికి జవాబు ఎలా కిరణజన్య సంయోగక్రియ అనగానే ఇలా 3 సార్లు చెప్తూ దాని జవాబు చెప్తా ఉంటే నేను 3 సార్లు రాసుకునేటువంటి వాళ్ళు. కాబట్టి ఇప్పుడు మేము బోర్డు రాసిన రాసుకుంటాం, మేము బోర్డు రాసిన భక్తులు కొమ్ములు అసలు ఏమాత్రం కూడా ప్రొనౌన్సియేషన్ లేకుండా తెలుగు మొత్తము వెళ్ళిపోయింది. ఆ విధంగా మనకి ఈనాటి పరిస్థితి ఇలా వచ్చేసింది. సరే, సో మనం ఎంత కష్టపడ్డా అప్పుడు మనకంటూ మీకంటూ మాకంటూ మనకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం అనేది ఆ విద్యా సంస్థ ద్వారా మనకు కల్పించబడింది. కాబట్టి మనం అందరము మాన్యతలకు గుణపడి ఉన్నాము. మనం బతికున్నంత వరకు ఆ స్కూలు మన మదిలో ఎప్పటికీ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. Thank you so much. Okay, my sister Mary said I will leave you. Thank you, Mr. Luan. ఓకే సార్, విల్ బిగిన్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ కుమార్ సార్ గారు మాట్లాడేందుకు కోరుతున్నాం సార్. ఫిజిక్స్ నేటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి విద్యార్థులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, డియర్ స్టూడెంట్స్, వాణిజ్యం అనేది మీకు క్రమశిక్షణ నేర్పించిందని మీరు చెప్తున్నారు. వాణిజ్యం అనే పాఠశాల మీకే కాదు, అందులో పనిచేసే ప్రతి ఉపాధ్యాయునికి ఒక క్రమశిక్షణ అనేది నేర్పించిందనేది సత్యం. ముఖ్యంగా నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నటువంటి వ్యక్తిని మీ పాఠశాల ద్వారా ఒక డిసిప్లిన్ అనేది నేర్చుకున్నాం. అది ఎలా ఉపయోగపడిందంటే, మంచిర్యాల జిల్లాలో ఫిజికల్ సైన్స్ అంటే కుమార్ సార్ అనే ఫిజికల్ సైన్స్ అనే విధంగా నేను రావడానికి ముఖ్యమైన కారణము వాణిజ్యం. ఇది నేను లైఫ్లో మర్చిపోలేదు. మరొక విషయము, శ్వేత వాళ్ళ ఫాదర్ మాకు మున్సిపల్ చైర్పర్సన్ చేసినట్టు శ్వేత వాళ్ళ ఫాదర్ ఆత్మహత్య, మాకు గురువు నాగమోసా, నేను ఇద్దరు క్లాస్మేట్స్. తను అప్పుడు అబ్రివేషన్స్ ఉంటాయి ఇంగ్లీష్లో, బిఏ అంటే బిఎస్సి అంటే, తను ఒక బుక్లో రాసి ఇవి నేర్పించినటువంటి వ్యక్తి. అంటే ఒక గురువు మనము మర్చిపోము. ముఖ్యంగా మీరు మార్నింగ్ 4 o'clock లేవడము, సోమవడము, తాండూరు, బోయపల్లి, బూదకన్న అక్కడి నుంచి రావడం, నిజంగా మీరు పడ్డటువంటి కష్టం లైఫ్లో మిమ్మల్ని ఈ స్థితిలో నిలిపిందని గర్వంగా చెప్పగలను. మరొక విషయం ఏంటంటే, ఒక్కొక్క ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు నాయక స్టూడెంట్సే 10th క్లాస్లో వాణిజ్యతలు మిస్ అంటే ఇంటర్మీడియట్ భారతీయ జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ అయ్యారు. మళ్ళీ కొంత పేర్స్ అంటే జంటలు కూడా భర్త కొంచెం చదివి మీరు కొంచెం చదివి పెళ్ళైన తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరు స్టూడెంట్స్ నాకు. అట్లాంటి నిజంగా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అనిపిస్తుంది, విద్యార్థుల దగ్గర భోజనం చేసినప్పుడు కానీ మీ యొక్క ఆతిథ్యాన్ని తీసుకున్నప్పుడు ఇంతకన్నా అదృష్టం అనేది ఉండదు. తర్వాత నాకు మీరు అంటున్నారు ఏబీసీ సెక్షన్స్ అని, నాకు జనరల్గా సి సెక్షన్ అంటే బాగా ఇష్టం ఉండేది. ఎందుకు అంటే సార్ చెప్పేది డీవియేషన్ అనేది నాకు నచ్చకపోయేది. ఎందుకు సి సెక్షన్ ఆ విధంగా చేయడం అని చెప్పి ఎక్కువ వాళ్ళతో నేను ఎంజాయ్ చేసేవాడిని. అలా అని చెప్పి ఏ సెక్షన్లోకి వేరే రకాలు చూడలేదు. ముఖ్యంగా నేను మ్యాథమెటిక్స్, మా యొక్క సబ్జెక్ట్ మ్యాథ్స్ రాజమోహన్ సార్ చేయబట్టి ఈ స్కూల్లో ధనలక్ష్మి మేడం వెళ్ళడం వల్ల ఆ ఆపర్చునిటీ రావడం జరిగింది. నా యొక్క పాలసీ ఏంటంటే, రాని అవకాశం కోసం నేను ఎదురు చూడను, వచ్చిన అవకాశాన్ని వదిలిపెట్టాను. సో ఫిజికల్ సైన్స్ అప్పటివరకు నాకు సబ్జెక్ట్ అన్నప్పటికీ వాణిజ్యతలు జాయిన్ అయ్యి సబ్జెక్ట్ చెప్పడం ద్వారా మరికొంత నేర్చుకోవాల్సి వచ్చింది. దాని కొరకు నేను కరీంనగర్ వెళ్ళాను. ఒక డౌట్ ఉంటే కరీంనగర్ డిస్ట్రిక్ట్ వెళ్ళి డౌట్ క్లారిఫై చేసుకొని మండే వచ్చి మీకు క్లాస్ చెప్పేవాడిని. భారతీయ జూనియర్ కళాశాలలో ఫిజిక్స్ చెప్పేవాడిని. ఏమైనా డౌట్స్ ఉంటే ఫ్రెండ్స్ ఒక డౌట్ అడగడానికి నేను ఎప్పుడూ మొహమాట పడేవాడిని కాదు. అలాంటి నేను
జాబ్ వచ్చిన తర్వాత నాకు వీలు కావట్లేదు అని కాలేజీలో వీలు అవ్వట్లేదు అంటే వేరే ఎంఎస్సి యూనివర్సిటీలో క్యాండిడేట్స్ వచ్చి చెప్తే కూడా పిల్లలు యాక్సెప్ట్ చేయలే. మాకు కుమార్ సార్ కావాలి. అరగంట 3 క్లాసులు చెప్పి నేను నా స్కూల్కి వెళ్ళేవాడిని. ప్రతి సండే మార్నింగ్ 9 to 5 క్లాస్ తీసుకునేవాడిని భారత జూనియర్ కళాశాలలో. ఇదంతా మీరు ఇచ్చినటువంటి మీరు కష్టపడము ఈ వాణిజ్యేతన పాఠశాల పుణ్యమే. కుమార్ సార్ అంటే ఉపాధ్యాయుగా మర్యాద పొందడం అనేది నిజంగా నాకు ఆ స్కూల్ నేను లైఫ్లో మర్చిపోలేదు. డిసిప్లిన్ నేర్చుకున్నాను, మీకన్నా ఎక్కువ నేను నేర్చుకున్నాను. చదవడం ఒక బాబు మాట్లాడే రోజు ఒక గంట సేపు బుక్ చదువుతాను. చాలా మంచి అలవాటు అది. బుక్ రీడింగ్ అనేది మీ పిల్లలకు అలవాటు చేయండి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మున్సిపల్ చైర్పర్సన్గా మంచిర్యాల జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు నాకు వచ్చింది. నేను అవార్డు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మున్సిపల్ చైర్పర్సన్ హోదాలో తను నన్ను గౌరవించింది. అప్పుడు ఎమ్మెల్యే అన్నాడు మీ గురువు అంటున్నావు కదా మరి అని. కానీ అప్పుడు అంత మంది ఉన్నప్పుడు కూడా తను నమస్తే పెట్టి మొక్కడం జరిగింది. హ్యాట్సాప్ అమ్మ, మీరు ఎక్కడ ఉన్నా విద్యార్థులు మీ యొక్క కృషిని ఎప్పుడు వేస్ట్ కాదు. నేను అనేది సందర్భం ఒకటే చెప్తున్నా, ఇంతమంది గ్యాదర్ అయ్యారు ఇక్కడ. జీవితంతో మీరు ఒక మంచి ఫ్రెండ్స్గా ఉండండి. ఎందుకంటే ఫ్రెండ్షిప్ ఈజ్ మోస్ట్ బెస్ట్ రిలేషన్షిప్ డెవలప్మెంట్ ఆఫ్ మదర్స్లో. తల్లి ప్రేమ తర్వాత ఫ్రెండ్ తప్ప వేరే ఎవ్వరు ఉండరు. తల్లిని ప్రేమించిన తర్వాత ఫ్రెండ్ని మాత్రం మర్చిపోకండి. ఆ ఫ్రెండ్ స్థితి ఎట్లా ఉన్నా మంచిదే. ఎకనామికల్గా మీకున్నా సోషల్ మూమెంట్స్ లేకున్నా మీలో ఒకరిగా మీ యొక్క ఫ్రెండ్స్ని కలుపుతూ సోషల్ మూమెంట్స్ ద్వారా మీ పిల్లల్ని కూడా డెవలప్ చేయాలని సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా వాణిని చేస్తాను నా లైఫ్లో ఒక పార్ట్ అనేది నేను మర్చిపోను. థ్యాంక్ యూ. మనకు సందర్భం దూరం అన్నా ముందుగా మావాడు వచ్చిన మానగుడు ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన 2001-2002 బ్యాచ్ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా 24 సంవత్సరాల తర్వాత మనందరము కలవడం జరిగింది. ఈ 24 సంవత్సరాల తర్వాత విద్యార్థులైన మీరందరూ కూడా మమ్మల్ని గుర్తుపెట్టుకొని ఉపాధ్యాయులందరినీ, అదేవిధంగా ఎక్కడో ఉన్న వివిధ రంగాల్లో పనిచేస్తున్న విద్యార్థులందరినీ ఒక స్టేజ్ మీద కలిపి మేమందరం కూడా మరొక 10 సంవత్సరాలు జీవించే విధంగా మాకు బలాన్ని ఇచ్చిన 2001-2002 బ్యాచ్ విద్యార్థులకు నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ అందరూ కూడా ఒక వేదిక మీద గ్యాదర్ కావాలంటే అది చాలా టైంతో కూడుకున్నది. అయినా కూడా 2001-2002 విద్యార్థులు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మరొకసారి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, నాకు ఇక్కడికి రాగానే ఏమనిపించిందంటే ఇక్కడి గాలి, ఇక్కడి నేల అంటే విద్యార్థులైన మీరు అందరూ కూడా ఇక్కడికి మిమ్మల్ని అందరూ చూడంగానే నాకు ఒక తెలియని అనుభూతి కలిగింది. ఏంటిదంటే ఈ నేల గాలి తాకినప్పుడు తెలియని విషయాలన్నీ నాకు తెలిసినట్టుగా, లేని జ్ఞానము మీ అందరితోటి నాకు వచ్చినట్టుగా అనిపించడం జరిగింది. ఇదంతా కూడా క్రెడిట్ గోస్ టు వాణిజ్యేతన స్కూల్ అని నేను నమ్ముతా. ఎందుకంటే నాకు కూడా ఒక వేదిక మీద మీ అందరితోటి మాట్లాడడానికి అవకాశం వచ్చిందంటే దానికి కారణము వాణిజ్యేతన స్కూలే. నేను వాణిజ్యేతన స్కూల్లో 1996లో జరగడం జరిగింది. అదేవిధంగా నాకు జాబ్ 2009లో వచ్చింది. అంటే కంటిన్యూషన్గా పనిచేసినా కానీ నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ లేకుండే. ఎందుకంటే నేను జాయిన్ అయింది పీఈటీగా, వర్క్ చేసింది మాత్రము ఆఫీస్ వర్క్ క్లర్క్గా పనిచేయడం జరిగింది. అంటే పీఈటీ పీరియడ్స్ అనేది
నాకు వచ్చేది కాదు. ఆఫ్టర్ స్కూల్ అవర్స్ తర్వాతనే పీటీ పీరియడ్స్ అనేవి వచ్చేది. అయినా కూడా నా వంతు నాకు తెలిసిన విషయాలను మీతో షేర్ చేసుకోవడం జరిగింది. మీరు కూడా నాకు అన్ని విధాల సహకరించినందుకు మా బ్యాచ్ విద్యార్థులందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనము ఎక్కడైతే ఉన్నత స్థితికి ఎదుగుతామో అక్కడ మనము ఒదిగి ఉన్నప్పుడే ఉన్నత స్థితికి ఎదగలుగుతాము. అదేవిధంగా మన అబ్దుల్ కలాం గారు ఒక 3 లక్ష్యాలు చెప్పాడు మనకు. ఆ 3 లక్ష్యాల్లో మొదటి లక్ష్యం ఏంటిదంటే మన అమ్మ నాన్న మనలో చూసి శబాసుర కొడుక, శబాసుర బిడ్డ అనే విధంగా మీరు మెదులుకోవాలని చెప్పిండు. అదేవిధంగా రెండో లక్ష్యం ఏంటిదంటే మీరు చదువుకున్న పాఠశాలకు గెస్ట్గా రావాలనేది రెండో లక్ష్యము. మూడో లక్ష్యం ఏంటిదంటే మీ యొక్క ఆటోగ్రాఫ్లో మిగతా సర్టిఫికెట్స్ లో చేసే విధంగా మీరు కృషి చేయాలని ఈ 3 లక్ష్యాలను ఏర్పరచుకొని మీరు ముందుకెళ్తే మీరు ఏదైనా సాధిస్తారనేది నా యొక్క మనవి. అదేవిధంగా ఈ 3 లక్ష్యాలు కూడా ఇందులో ఉన్న విద్యార్థులు ఫుల్ఫిల్ చేసేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరందరూ కూడా మంచి పొజిషన్లో ఇంజనీర్స్గా, అదేవిధంగా డాక్టర్స్గా, అదేవిధంగా రాజకీయవేత్తలుగా ఎందరో అంటే వివిధ వృత్తుల్లో మీరు మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు. అయినా కూడా గురువులను గుర్తుపెట్టుకొని మమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించినందుకు మరొకసారి మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు, నా యొక్క ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ఇంతటి ఈ కార్యక్రమంలో ఏం మాట్లాడాలో తెలుస్తలేదు. ఎందుకంటే ప్రతి బ్యాచ్ వాళ్ళు పిలవడం జరుగుతుంది. అది మాట్లాడితే మళ్ళీ ఇక్కడ మాట్లాడితే ఇబ్బందిగా ఉంటుంది. మీ యొక్క ఈ ఫేవర్ ఈ 2001 బ్యాచ్ విద్యార్థులు ఇస్తున్న మాకు ఆత్మీయ పూర్వ విద్యార్థుల సమ్మేళనం అనేది ఎప్పటికీ మరవలేనిది. మా యొక్క జీవితం ఉన్నంత వరకు ఈ మిమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మన పెద్ద సార్ మన బ్యాచ్లో ఇచ్చింది డిసిప్లిన్, హార్డ్ వర్క్, ఎడ్యుకేషన్. ఈ 3 కూడా మీరు అందరూ కూడా ఫుల్ఫిల్ చేసిందని నేను అనుకుంటున్నాను. కొంతమంది వివిధ కారణం వల్ల ఏదో రంగంలో ఉన్నా కూడా మీరు ఫ్రెండ్స్గా వారందరినీ కూడా మీ యొక్క అండదండలు వారికి అందజేయాలని సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మన ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించడానికి ముఖ్య కారకులైన కొంతమంది విద్యార్థులు హార్డ్ వర్క్ చేసిండ్రు. వారికి కూడా పేరు పేరున తెలియజేస్తూ, మున్సిపల్ కమిషనర్గా, మున్సిపల్ చైర్మన్గా వివరించిన శ్వేత శ్రీధర్ గారు, నేను ఎక్కడికి పోయినా ఏ గేమ్స్ పోయినా కూడా వాళ్ళు గెస్ట్గా వస్తూ ఉంటారు. నాకు చాలా సంతోషం అనిపించేది. ఎందుకంటే మన స్టూడెంట్స్ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదిగినప్పుడు ఉపాధ్యాయునిగా, అదేవిధంగా తల్లిదండ్రులుగా మనము చాలా గర్వపడతాం. కాబట్టి మీరందరూ కూడా ఇంత మంచి చక్కని స్థితిలో ఉన్నప్పుడు మాకందరికీ కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము ఇక్కడ ఉన్నందుకు. అదేవిధంగా మా విద్యార్థులు అయినందుకు మీ అందరినీ కూడా మరొకసారి ఆ దేవుడు మంచి స్థితిలోకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ వచ్చేసిన మేడం గారు కూడా ఆరోగ్యం బాగలేదు. కొంతమంది విద్యార్థులు మేడం గారికి ఆర్థిక సహాయం కూడా చేసేలో వారికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇంతటి చక్కని అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీకు వీడియోలు తీసుకునే ముందు ఒకటే నాకు ఇష్టమైనది, కవిత మార్చిన, నెమలి నాట్యం మార్చిన, కోయిల గానం మార్చిన మీరందరూ కూడా మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను, అదేవిధంగా విద్యార్థులు నేర్పిన ఉపాధ్యాయులను,
అదేవిధంగా పెద్దల్ని గౌరవించాలని కోరుకుంటూ మీ పిల్లల్ని కూడా మంచి స్థితిలోనికి అందరూ కూడా తీసుకురావాలని సందర్భంగా తెలియజేస్తూ ఈ చక్కటి అవకాశాన్ని ఏర్పాటు చేసిన 2001-2002 బ్యాచ్ విద్యార్థులు ముగించే ముందు ఒక్కొక్క చిన్న కథ చెప్పి ముగిస్తా. ఓపికతో ఇంతసేపు విన్నందుకు. ఇది మీకు అందరికి తెలిసిన కథనే. ఎందుకంటే మనం 15th ఆగస్టు కానీ 26 జనవరి కానీ వచ్చినప్పుడు మనము ఏం చేస్తాము, ఒక కొత్త బట్టలు కుట్టించుకుంటాం. అంటే బట్టలు కుట్టించుకుంటాం కదా, కాబట్టి నా యొక్క నాలుక ఎండికపోవడం జరుగుతుంది. అయినా కూడా మీరు ఓపికతో అవుతారు కాబట్టి ఈ కథ చెప్పి ముగిస్తాం. అంటే ఏం లేదు, మన పిల్లలకు 15th ఆగస్టు 26 జనవరి వచ్చినప్పుడు కొత్త బట్టలు గుర్తిస్తాం వాళ్ళు. అయితే వాళ్ళ నాన్న ఒక అబ్బాయికి ఒక డ్రెస్ తీసుకొని వస్తాడు, ప్యాంట్ షర్ట్ తీసుకొని వస్తాడు. డ్రెస్ తీసుకొని వస్తే కొద్దిగా ఆయన వేసుకున్న వరకు లూజ్ అవుతుంది. మార్నింగ్ మనము 15th ఆగస్టుకు త్వరగా పోవాలి కాబట్టి ఒక 1 hour ముందు వాడు వేసుకుంటే ఆ డ్రెస్ లూజ్ అవుతుంది. అప్పుడు వాళ్ళ నాన్న దగ్గర పోయి, నాన్న నాకు డ్రెస్ లూజ్ అయింది, కొద్దిగా కడిగేసి కుట్టి పెట్టవాలని చెప్పి అడుగుతాడు. అడిగిన తర్వాత అప్పుడు వాళ్ళ నాన్న ఏమంటాడంటే, నేను కొద్దిగా బిజీగా ఉన్నారా, మమ్మీకి తీసుకుపోయి అని చెప్పి ఆ అబ్బాయికి చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ మమ్మీ దగ్గర పోతాడు. మమ్మీ దగ్గర పోయి, మమ్మీ నాకు డ్రెస్ పెద్దగా ఉంది, ఇక్కడ కట్ చేసి కుట్టి పెట్టావని చెప్తాడు. అప్పుడు వాళ్ళ మమ్మీ ఏమంటారు అంటే, నువ్వు జెండవంతనానికి పోతావు కదా, నీకు టిఫిన్ చేస్తానా, అక్కడ అక్కయ్య ఉంటాడు, అక్కయ్య దగ్గర తీసుకోవాలని చెప్తాడు. అప్పుడు ఆ పిల్లగాడు వాళ్ళ సొంత అక్కయ్య దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళ అక్కయ్య ముగ్గులు వేస్తూ ఉంటుంది. అక్కయ్య నా యొక్క డ్రెస్ పెద్దగా ఉంది, కట్ చేసి కుట్టిగా కావాలని చెప్తాడు. లేదా నేను కొద్దిగా బిజీగా ఉన్నా, ఈ ముగ్గులు వేయడం అయిపోయి నచ్చి నేను కుట్టిస్తా అని చెప్పి అక్కయ్య చెప్తాడు. అప్పుడు వాళ్ళ అన్నయ్య ఉంటాడు, అన్నయ్య దగ్గర పోతాడు. అదే నాకు కొద్దిగా ఆఫీస్ వరకు ఉందిరా, నేను తర్వాత గుర్తు పెడతా అని చెప్తాడు. ఇట్లా నలుగురు దగ్గరికి పోయే వరకు స్కూల్ టైం అవుతూ ఉంటుంది, ఒక 1/2 hour టైం ఉంటుంది. అప్పుడు వాడు స్నానం చేస్తాను పోతాడు. స్నానం చేస్తాను తిన్న తర్వాత వాళ్ళ నాన్న అప్పుడు పని పూర్తయితే వస్తాడు. అరే మా అమ్మాయి గుడ్డు పెట్టుకోండి కదా, హైట్ ఉంది కదా, పెద్ద ఉంది కదా అని చెప్పి వాళ్ళ నాన్న కట్ చేసి కుట్టి అక్కడ పెట్టడం జరుగుతుంది. అట్లానే అరే నా కొడుకు కుటుంబం చెప్పింది కదా అని చెప్పి వాళ్ళ మమ్మీ కూడా వచ్చి కట్ చేసి కుట్టి అక్కడ పెట్టి వెళ్తుంది. అదేవిధంగా వాళ్ళ అక్కయ్య కూడా వచ్చి ఆ డ్రెస్సులు కట్ చేసి కుట్టి అక్కడ పెట్టి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ అన్నయ్య వస్తాడు, అన్నయ్య కూడా వచ్చి ఆ డ్రెస్సులో కట్ చేసి కుట్టి అక్కడ పెట్టి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ అబ్బాయి డ్రెస్ వేసుకుందామని వస్తాడు. వచ్చిన తర్వాత ఆ అబ్బాయి డ్రెస్ వేసుకుంటే ఉన్న పాయింట్ షర్టు నెక్కర్ షర్ట్ అయింది. అంటే పాయింట్ అనేది నెక్కర్ అయిపోయింది. కాబట్టి ఇక్కడ దీన్ని బట్టి మనకు ఏం అర్థమవుతుంది చెప్పండి, అలా చెప్తారా? మనకు అర్థమవుతుంది అంటే అందులో కోఆర్డినేషన్ అంటే సమన్వయం అనేది తగ్గింది. అంటే ఒక ఇంట్లోనే 4 ఉన్నప్పుడు ఆ సమన్వయం తగ్గింది. కానీ మీరు 2001-2000 బ్యాచ్ విద్యార్థులు 70 మంది ఉండి ఒక సమన్వయాన్ని పాటిస్తూ అందరినీ ఒక వేదిక మీదకి తెచ్చినందుకు మరొకసారి 2001-2000 బ్యాచ్ విద్యార్థులకు నా యొక్క ఆశీస్సులు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీకు నా యొక్క ఆశీస్సు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మాకు విద్య, బుద్ధులు, క్రమశిక్షణ, సమయపాలన ఇట్లాంటి అంశాలన్నిటి మీద ఒక సక్రమైన మార్గంలో మీరు మమ్మల్ని నడిపించారు కాబట్టి అందరూ కూడా వివిధ రంగాల్లో
మంచి పొజిషన్లో ఉన్నాం సార్. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఉపాధ్యాయుకి మరియు ఉపాధ్యాయులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు లంచ్ ప్రోగ్రామ్ ఉంది సార్. ఎవరు కూడా వెళ్ళిపోవద్దు, గర్ల్స్ అండ్ బాయ్స్. ఆ తర్వాత మనకు సన్మాన కార్యక్రమం ఉంటుంది. డిస్పర్స్.